డిస్టెన్స్ ఉంటుంది. అట్లనే మందిర్ నుంచి వచ్చేలో కూడా అది మధ్యలో ఉంటుంది. సేమ్ 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు ఈ వాటర్ ఫాల్. మేము కూడా రీసెంట్గానే మాకు ఒక తమ్ముడు ఒక లింక్ అయితే పంపించాడు ఇక్కడ ఉందని. దాన్ని పట్టుకొని మేము సరే అని పోతున్నామని ప్రయోగం అయితే చేస్తున్నాము. అక్కడ పోయిన తర్వాత ఎట్లుంటుంది ఏంటన్నది అయితే మీకు చూపెడతాము. సో మాత్రం ఇది పెద్దపల్లి నుంచి వస్తే మాత్రం 20 కిలోమీటర్లు, మంతిని నుంచి గుదరగండ నుంచి వచ్చినా కూడా 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. కల్వచెర్ల గ్రామం. ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళాలి. అది కూడా నేను వీడియో చేసి మీకు చూపెడతాను. ఈ ఖమ్మం నుంచి లోపలికి పోవాలి మనం. ఖమ్మం నుంచి ఈ కల్వచెర్ల ఖమ్మం నుంచి లోపలికి పోతే మనకు వాటర్ ఫాల్ అనేది వస్తుంది. వాటర్ ఫాల్ రావాలంటే 3 కిలోమీటర్లు బండ్లు పోతాయి కదా అక్కడకనైతే. అక్కడ అంటే కెనాల్ పోయింటి బురద ఉంటది. నేను చెప్పిన తోవ ఇప్పుడు పెద్దకాలం పోయేదాకా మంచిగా బురద అంటకుండా పోతారు. ఈ ఆవుదల మరి కాలువ పంటి సింగల్ అయితే పోవచ్చు. లేకపోతే పోయేంత దూరం పోయి కాలాలు పెట్టి నడిచిపోయి దగ్గరనే ఉంటుందా? ఈ తొవ్వ ఎటు పోతుంది? ఈ తోవన చెరువు వాటర్ ఫాల్ కాడ పోతుందా? వాటర్ ఫాల్ కి పోదా? పోదు. ఇట్లకెళ్ళి పోతుంది అని చెప్పారు. వేరే వాళ్ళు చెప్పారు ఇటుకెళ్ళి చెరువుకు పోతుంది. ఇటుకెళ్ళి వాటర్ ఫాల్ పోతుంది. వాగా వాటర్ ఫాల్ రాది. వాగు ఇంగ్లీష్ లో వాటర్ ఫాల్ అంటారు. ఎలా కనిపిస్తుందిరా నీకు? అంటారా? నీకు తెలియదు. ఓకే ఓకే. వాగనే వాటర్ ఫాల్ అంటారా ఇంగ్లీష్ లా? అంతేనా? ఏ క్లాస్ తమ్ముడు నువ్వు? ఎల్కేజీ కాదు, నేను యూకేజీ, నేను 4th. ఈయన యూకేజీ, నువ్వు 4th. చెరువులు ఇంగ్లీష్ లో వాటర్ ఫాల్ అంటారు, అంతే కదా? అంతే కదా, చెరువులు వాటర్ ఫాల్ అంటారు. ఓకే. ఈ కనబడుతుందా చిన్న కాలువ? ఈ కాలువ మించి అటు అక్కడికి పోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు ఎవరు. అటు నుంచి అటు స్ట్రైట్ పోవాలట. ఈ తవ్వ పోవద్దు. ఈ జంగల్లో పోతే ఆగమవుతారు. అబ్బా ఫ్రెండ్స్, ఇట్లుంది. ఈ బురదలోకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం. బండ్లు ఇయ్యా చెప్పులు జారుతున్నాయి. అమ్మ నేను ఎట్లా రావాలా? మీరు ఎప్పుడన్నా ఏమంటారు? నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి అడ్వెంచర్ చేయలేదు. मैं इधर से डामन पड़ता हूँ, डामन पड़ता हूँ. अद्दुमा रा इसको. ఫ్రెండ్స్, ఇది ఒకటి ఐడెంటిఫై లెక్క చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి షెల్టర్ లెక్క ఉంది. తవ్వ ఇట్లుంటుంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతే 2 తవ్వలు ఉంటాయి. కన్ఫ్యూజ్ కాకుండా ఇక్కడ ఒకటి వైకుంఠ ధామంకు దారి అని ఉంది ఎంట్రెన్స్. అది ఆ ఎంట్రెన్స్లోకి వెళ్ళే మనం పోవాలి. దీని లోపల నుంచి పోతే ఆ వాటర్ ఫాల్ ఎంట్రెన్స్ వస్తుంది. ఇటు నుంచి ఐడెంటిఫై చేసుకొని పోవచ్చు మనం. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పులిగుండాలు చూపెడదామని అయితే ఇక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయితే గూగుల్ తల్లిని అయితే అడ్రస్ అయితే అడిగితే గూగుల్ తల్లి ఏం చేసిందంటే శ్మశాన వాటికి తీసుకొచ్చింది. అక్కడ తీసుకొచ్చిన తర్వాత దాని లోపల నుంచి మేమైతే బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత జంగల్లోకి వెళ్ళి కొంచెం నడుచుకుంటూ వస్తే చెరువు ఉంటే చెరువు దాటిన తర్వాత వాటర్ ఫాల్ వస్తుందని అయితే మనకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు. కాకపోతే మేము కొంచెం అడవి లోపల నుంచి లోపలికి వచ్చిన తర్వాత నడవంగా మాకు కనబడ్డది ఏంటంటే పెద్ద వాటర్ ఫాల్ అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కనబడ్డది ఇది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అనుకున్నది ఒకటి అయినది ఒకటైంది మాకు. ఈ జంగల్లో అయితే మొత్తానికైతే తప్పిపోయినాం. అయితే మా వాళ్ళు అంటారు ఎర్రితీగా దొక్కితే తప్పిపోతే దారి తెలియదు పిచ్చి తిరుగుతారు అంటారు.
ఇక తీగలన్నీ తెలిసిన తర్వాత మేము ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, గిదంతా ఎందుకు అవుతుంది. ఇక మామూలుతో పరిచయం ఉంది. సరేదా ఇలా అయితే ఇదే చూపెడతా. అయితే ఫ్రెండ్స్ పోయేటప్పుడు పోతున్నాం కానీ వచ్చేటప్పుడు మళ్ళీ తవ్వ గుర్తుకు ఉంటుందో ఉండదో, ఎందుకంటే అన్నీ సేమ్ ఏరియా లాగా ఉన్నాయి కాబట్టి కొన్ని చెట్లు కానీ ఏదైనా బండలు కానీ ఇరిచి ఇక్కడ వేయడం జరుగుతుంది. మళ్ళీ ఒకవేళ మళ్ళీ ఇట్లా వచ్చేటప్పుడు కూడా తప్పిపోయినాం అనుకో ఇక ఘోరం ఉంటుంది పరిస్థితి. ఏం మనమే పెద్ద గుడ్డెలుగులో, మనం గుడ్డెలుగులో భయపడతామా? ఏదున్నా మంచి చెప్పు వీరనారి, నీలో ఉన్న పౌరుషాన్ని ఇలా బయటికి తీయాలి. సత్యనాబాద్ కూడా ఇగో స్నేక్ రాజా పుట్ట తల్లి మొక్కే నాగమ్మ, నాగమ్మ చల్లగా దీవించమ్మ. పా ఏందిరా అబ్బాయిలు, గుడ్డెలుగులు ఉంటాయి, మనిషి ఎలుగులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పా ఇలా అటా ఇట రెండే ముచ్చట్లు, నానా రకాల శబ్దాలు అయితే వినబడుతున్నాయి ఫ్రెండ్స్. ఆ శబ్దాలు ఏందనేది మాకు అర్థమైతే లేదు. పోడైతే పోతాను, ఒకవేళ పోతాను వచ్చినామనుకో ఇంకో వీడియో పెడతా, లేకపోతే లేదు. ఇదే వీడియోలో చివరి వీడియో అవుతుంది మాకు. అడవులలోనే కష్టమవుతుంది పాప. మా పిల్ల కుందేలు అటు ఇటు అవుతుంది. మా పిల్ల కుందేలు ఏం చేద్దామంటావు మరి? ఆ కుందేలుకి ఇప్పుడు కనీసం ఒక చిన్న బచ్చ కనబడ్డా కూడా అటు దేవుడు లెక్క మొక్కుతుంది. ఇప్పుడు చిన్న పిల్లగాడు కనబడ్డా కూడా అబ్బా నువ్వు మాకు దారి చూపించడానికి వచ్చినవయ్యా సామి అంటది. ఇక చూడండి పిల్ల కుందేలు. ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత వ్యూ ఇట్లుంది చూడండి. ఒక 5 కిలోమీటర్లు నడిచిన తర్వాత టోటల్ వ్యూ అనేది ఇట్లుంది మనకి. ఇక్కడనైతే కొంచెం తమ్ముళ్ళు అయితే కలిసిర్రు. వాళ్ళ గడుచుడితోనే కొంచెం మా కళ్ళల్లో మా కుందేలు పిల్లకి ఆనందం వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఈ జనాలందరినీ చూసడితోనే మాకు జనాలలో కలిసే ఫీలింగ్ వచ్చేసింది. నమస్తే నమస్తే ఇంకా పోతాంటే తొవ్వ అయితే ఇట్లుంది ఫ్రెండ్స్. ఇక మాకైతే ఇగో మన జనాలను చూస్తే మస్తు సంబరమైంది. వీళ్ళంతా మన గ్యాంగే. ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలో వచ్చిన తర్వాత కలిసిరు వీళ్ళు. హాయ్ ఎప్పుడు తమ్ముళ్ళు, హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా వాళ్ళకి ఏదో వాయిస్లు వినబడుతున్నాయట ఈ అడవిలల్లో. వాళ్ళు భయపడుతుంది. రేణి ఏం వాయిస్ వినబడ్డది నీకు? నాగార్జున అన్నదా? భయపడితే ఈ అడ్వెంచర్లన్నీ చేస్తాం, అడవులలోకి ఎందుకు వస్తాం. ఫ్రెండ్స్ ఇగో రిస్క్ తీసుకొని కొంచెం ముందడికి వచ్చిన తర్వాతనైతే మాకైతే ఇగో ఈ నీళ్ళు అయితే కనబడ్డాయి. ఇవి కనబడుతూనే మాకు మామూలుగా దొరకక దొరికినట్టు అయిపోయింది మాకు పరిస్థితి. ఒకసారి చూడండి వాటర్. ఇది ఒర్రే మామూలు లేదు లొకేషను. రిస్క్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంత అద్భుతంగా ఉంది. అయినా రిస్క్ లేకపోతే రస్క్ దక్కదు కదా. చూడండి చూడండి ఇక ఫుల్ వ్యూ. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా పోతున్నాయో వాటర్. ఆ రిస్క్ అంతా అక్కడ వచ్చిన భయం, ఆ రిస్క్ అంతా మర్చిపోయి ఈ వాటర్. జాగ్రత్త, అందరు జాగ్రత్త రండి. వీటి చుట్టూ ఇట్లుంది గుట్టలు. ఇదే ఫ్రెండ్స్ మనం చేరుకోవాల్సిన గమ్యస్థానం. ఇదే ఆ పులిగుండాలు. ఇంత రిస్క్ చేసి వచ్చింది కూడా మనం ఇక్కడికే. చూడండి పైన కూడా తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు.
వ్యూ ఇది. ఇదే మన వ్యూ. ఓకే ఫ్రెండ్స్, చూస్తారు కదా ఇలాంటి వీడియోలు కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కోసం మస్తు కష్టపడ్డాం. చూసాక అడవిలో ఎట్లా తప్పిపోయినామో అక్కడ భయం కొన్ని శబ్దాలు కూడా వినబడ్డాయి. అసలు ఇంటికి పోమో అనుకున్న రీతిలో అసలు తొందరవుతున్నది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని, ఆ భయాన్ని, ఈ ప్రకృతిని, జలపాతాన్ని చూసిన తర్వాత మాత్రం మొత్తం మర్చిపోయినాం. ఫుల్ దిల్కుష్ అయితే ఎంజాయ్ చేస్తాము. మీరందరికీ తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. అందరూ ఇక్కడికి వచ్చి విజిట్ అయితే చేయండి. చాలా అందంగా ఉంది, చాలా ప్రకృతి ప్లేస్ అద్భుతంగా ఉంది. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు ఇంకెక్కడైనా వాటర్ ఫాల్స్ కానీ, ప్రకృతికి సంబంధించిన పురాతన కట్టడాలు కానీ, దేవాలయాలు కానీ, హిస్టరీ ప్లేస్లు ఎక్కడున్నా కూడా మనకైతే కింద డిస్క్రిప్షన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.